హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి మహానంద. వెల్కమ్ టు బిగ్ బాస్ 9 తెలుగు. నిన్న జరిగిన ఎపిసోడ్ నాగార్జున గారు ఫస్ట్ వీక్ ఫస్ట్ టైం వచ్చారు. వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ అంతా చాలా హ్యాపీగా నాగార్జున గారిని అంటే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా. ముఖ్యంగా సంజన గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. ఏంటంటే చాలా రోజులకి ఒక కొత్త ఫేస్ చూసాను సార్, చాలా హ్యాపీగా ఉంది అన్నారు. దానికి వెంటనే నాగార్జున గారు సంజన గారి మీద కౌంటర్ వేసేశారు. మీరు రోజుకు ఒక మనిషిని చూపిస్తున్నారు కదమ్మా లోపల అంటే వెంటనే ఇమాన్యుయల్ అంటున్నారు, నిజమే సార్ మీరు కరెక్టే చెప్పారు, రోజుకు ఒక మనిషి కాదు సార్, రోజుకు ఒక రూపం అన్నట్టుగా మాట్లాడారు. చాలా హ్యాపీగా ఓపెన్ అయింది ఎపిసోడ్. ఇకపోతే నాగార్జున గారు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండంకుల్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఫ్రీ బర్డ్ నుంచి స్టార్ట్ చేశారు. దాని గురించి నేను పెద్దగా డ్రాగ్ చేయాలనుకోవట్లేదు, నాకు అంత హెల్దీగా అనిపించలేదు ఆ మ్యాటర్. బట్ నేను హరీష్ గారు అండ్ ఇమాన్యుయల్ గారు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ మన హరీష్ గారిని గుండంకుల్ అని అడ్రస్ చేయడము, అది హరీష్ గారు అసలు తీసుకోలేకపోయారు, చాలా ఫీల్ అయ్యారు. ఇప్పటికీ కూడా అతను ఫీల్ అవుతూనే ఉన్నారు. ఎందుకంటే గుండంకుల్ అనేది అతనికి చాలా ఎంబారసింగ్ అనిపించింది అండ్ అది బాడీ షేమింగ్ అనిపించింది అని ఫీల్ అయ్యారు. బట్ నాకైతే పెద్దగా అనిపించలేదు. అది బాడీ షేమింగ్ ఎందుకు అవుతుంది? అతను గుండంకుల్ అని అంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? అతను నిజంగా బట్టతల ఆయన అయితే కాదు కదా, ఆల్రెడీ హెయిర్ ఉన్నాయనే. అది ఒక అగ్ని పరీక్ష అనే ఒక బ్యూటిఫుల్ టాస్క్ లో అతను చాలా డేర్ చేసి మరి అతనికి అతనే ఏమంటారు గుండు చేసుకున్న సందర్భం కాబట్టి అతను ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు. నిజంగా బట్టతల ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఫీల్ అవ్వాలి. గుండంకులు అనగానే నాకు హెయిర్ లేదు కాబట్టి ఇలా అంటున్నారు కదా అని ఫీల్ అవ్వాలి. మరి అతను ఎందుకు అంత ఫీల్ అయ్యాడో నాకైతే అర్థం కాలేదు. అదే విషయంలో నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. ఎలా అయితే మనం చాలా మంది అది అంత నెగిటివ్ ఏం కాదు, ఒక సరదాగా అన్నాడు అనుకున్నామో సేమ్ అదే అడ్రస్ చేశారు నాగార్జున గారు కూడా. ఇమాన్యుయల్ కూడా చాలా బాధపడ్డాడు, భయపడ్డాడు. ఎందుకంటే ఆడియన్స్ లోకి ఎలా వెళ్ళింది, ఒక కమీడియన్ గా అతను ఒక చిన్న కామెడీ చేశాను, లైక్ హ్యూమర్ గా చేశాను అనుకున్నట్టున్నాడు. బట్ అది ఇతను ఇలా అన్ని తర్వాత ఆడియన్స్ లోకి అది ఎలా వెళ్ళుంటుందా అనేసి నిజంగా ఇమాన్యుయల్ చాలా అంటే చాలా భయపడినట్టున్నాడు. ఎప్పుడైతే నాగార్జున గారు దాన్ని క్లియర్ చేశారో అప్పుడు ఇమాన్యుయల్ బర్స్ట్ అవుట్ అయిపోయాడు. ఎలా అంటే నాగార్జున గారు ఎంత బాగా క్లియర్ చేశారంటే హౌస్ మేట్స్ అందరినీ అడిగారు అనమాట, గుండంకుల్ అనడం మీకు ఎలా అనిపించింది, అది నెగిటివ్ గా అనిపించిందా పాజిటివ్ గా అనిపించిందా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మాకు అది పెద్ద నెగిటివ్ అనిపించలేదు, దానికి అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి అందరూ పాజిటివ్ గానే అనుకున్నామని చెప్పేసి సరదాగా అనుకున్నామని చెప్పేసి చేతులు రేస్ చేశారు. అదే విధంగా ఆడియన్స్ పోల్లో లైక్ ఆడియన్స్ లో ఉన్న వాళ్ళల్లో కూడా అడిగితే వాళ్ళు కూడా అక్కడ పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అంత అవసరం లేదు, పాజిటివ్ గానే అనిపించింది, అక్కడ నెగిటివ్ ఏమీ లేదు, వాంటెడ్ గా అనలేదు, ఏదో హ్యూమర్ తో అన్నాడు అనేసి. అలానే ఇమాన్యుయల్ కూడా అన్నారు, అతనితో నాకు ఒక బాండ్ క్రియేట్ అయింది, అతను నాకు బాగా క్లోజ్ అనిపించారు కాబట్టి నేను అన్నాను అంటే. ఫస్ట్ నాగార్జున గారు అయితే అనేశారు ఏమని, ఎవరికి ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో, హ్యూమర్ ఉన్నంత మాత్రాన క్లోజ్నెస్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, నువ్వు అనడం కరెక్టే కానీ అది వాళ్ళు అవతల వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారా లేదా అనేది నువ్వు చూసుకో అని చెప్పేసి నాగార్జున గారు చాలా జాగ్రత్తగా క్లాస్ పీకారు మన ఇమాన్యుయల్ కి. ఇమాన్యుయల్ కూడా చాలా భయపడిపోయి సారీ సార్, నేను వెంటనే సారీ చెప్పాను, నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను అని చెప్పగానే వెంటనే మన హరీష్ గారి దగ్గరికి వచ్చారు. హరీష్ అతను అనడం నీకు బాధ అనిపించింది అంటే, అవును సార్ నాకు చాలా ఎంబారసింగ్ అనిపించింది, ఎందుకంటే ఇంత పెద్ద షోలో నేను గుండుతో ఉన్నాను, అదేవిధంగా గుండంకులు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు అని చెప్పి ఇతను అన్నారు. ఇతని వర్షన్లో అతను ఏంటంటే మన హరీష్ గారు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి చిన్న విషయానికి అతను ఫీల్ అయిపోతారు, అలుగుతూ ఉంటారు, పక్కకి వెళ్ళిపోతారు, కనీసం మాట్లాడరు. ఎందుకంటే గుడ్డు టాస్క్ కాదు, గుడ్డు పోయిన విషయంలో ఎప్పుడైతే భరణి గారితో చిన్న ఇష్యూ జరిగిందో ఆ తర్వాత భరణి గారు నెక్స్ట్ రోజు విష్ చేసినా కూడా భరణి గారి విషయం ఇతను తీసుకోలేదు, అంత ఫీల్ అవుతారు. తనుజతో ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ తర్వాత నుంచి తను వండిన వంట నేను తినను అన్నట్టుగా పక్కకు వెళ్ళారు. అది అందరికీ తెలియదు కానీ లైవ్ లో చూస్తే అర్థమవుతుంది. అతనే వండుకుంటా అన్నట్టుగా మాట్లాడటం కూడా జరిగింది. అంత చిన్న పిల్లోడ్లాగా లైక్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ అని అనుకుంటారు, బట్ స్టిల్ అతని వైపు అతను కరెక్ట్ అనుకుంటున్నారేమో, బట్ చూసే వాళ్ళకి అది చాలా ఇబ్బందిగా ఎబ్బెట్టుగా, ఇదేంటి ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇతను ఈ హౌస్ కి సూటబుల్ కాదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎపిసోడ్స్ లో చిన్నగానే చూపిస్తారు కానీ లైవ్ లో చూసినప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరి బిహేవియర్ ఎలా ఉందని, ముఖ్యంగా మన హరీష్ గారి బిహేవియర్. సో హరీష్ గారిని మన నాగార్జున గారు ఏం అడిగారంటే, ఒక చిన్న టాస్క్ ఆడేటప్పుడు ఒక రెడ్ ఫ్లవర్ తీసుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడేటప్పుడు మన ఇమాన్యుయల్ ని హరీష్ గారు రెడ్ ఫ్లవర్ అన్నట్టుగా అడ్రస్ చేశారు. ఆ రెడ్ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అప్పుడు వెంటనే నాగార్జున గారు మామూలుగా ఇవ్వలేదండి, బిగ్ బాస్ టీం అయితే చాలా కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారని అనిపించింది. నిజంగా ఎవరికి గుర్తుండదు అసలు ఈ విషయం. అంటే హరీష్ గారిని అతను ఎప్పుడైతే గుండంకులు అంటే అతను అంత ఫీల్ అయ్యారో దానికి లింక్ చేశారు ఈ రెడ్ ఫ్లవర్ అనే ఒక
మాటని. అంటే నువ్వు రెడ్ ఫ్లవర్ అనేది ఎంతవరకు కరెక్ట్? రెడ్ ఫ్లవర్ అని ఎవరిని అడ్రస్ చేస్తారు అంటే, రెడ్ ఫ్లవర్ అంటే ఇంగ్లీష్లో అంటే బాగానే ఉంది, కానీ తెలుగులో నాగార్జున గారు అనలేదు. అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. రెడ్ ఫ్లవర్ అంటే ఎర్ర పుష్పం. ఎర్ర పుష్పం అని ఎవరిని అడ్రస్ చేస్తారు? తెలిసిన విషయమే కదా, కరెక్టా, క్లియరే కదా. సో అదన్నమాట. ఆ మాటని మన హరీష్ గారు ఇమాన్యుయల్ కి అడ్రస్ చేశారు. వెంటనే హరీష్ గారు ఏమన్నారు, నేను వాంటెడ్లీ అనలేదండి, ఆ రెడ్ ఫ్లవర్ ఇవ్వాల్సింది అతనికి అన్నట్టుగా అన్నాను అని అన్నారే, కానీ అక్కడ ఆయన మాటే అతనికే గుర్తులేదు సరిగ్గా. అతనే చెప్పారు, నేను ఏ ఇంటెన్షన్ తో అన్నాను అనేది నాకు తెలుసు, బట్ కరెక్ట్ గా గుర్తులేదు అన్నట్టుగా ఆయనే తడబడిపోయారు. ఎందుకు అంటే, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు అనుకోకుండా చాలా మాటలు జారేస్తూ ఉంటాము. అది అక్కడితో అయిపోయేలా ఉండాలే గానీ దాన్ని డ్రాగ్ చేసేలా ఉండకూడదు. ఈ మాట కూడా అలాంటిదే, కానీ ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, హరీష్ గారే ఆ గుండంకులు అనే ఒక పదాన్ని తీసుకురావడం వల్ల ఇతనన్న ఒక పదాన్ని తీసుకొచ్చి లింక్ చేసి చూపిస్తే అప్పుడు హరీష్ గారికి అర్థం అవుతుంది ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాటల్ని ఎలా తీసుకుంటున్నారు, అండ్ ఇతను ఇంకొకరి మాటని తీసుకోవడానికి అదే కరెక్ట్ గానే తీసుకుంటున్నారా లేదా, మీ వైపు నుంచి వస్తే ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఆ నాగార్జున గారు ఈ పదాన్ని వాడిన వెంటనే హరీష్ గారు బుర్ర గిర్రని తిరిగినట్టు అనిపించింది. నాకైతే నిజంగా మామూలుగా ఇవ్వలేదు కదా అనిపించింది. ఎందుకంటే గుండంకులు అన్న విషయానికి ఇతను ఎందుకు ఇంత ఫీల్ అయ్యారు? చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు కదా ఇతను, ఎందుకు ఇంత ఫీల్ అయ్యారు? నిజంగా నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే హరీష్ గారు గేమ్ అయితే చాలా చాలా కాన్ఫిడెంట్ గా, లైక్ ఫుల్ ప్లాంట్ గా వచ్చినట్టున్నాడు. ఆయన ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా కూర్చోవాలి, ఎటువైపు ఎలా చూడాలి అని క్యాల్కులేట్ చేసుకుంటూ ఆడుతున్న అనిపించిన ఒక పర్సన్ ఇట్లా చిన్న చిన్న మాటలకి ఇట్లా హర్ట్ అయిపోయి నిజంగా అందరికి టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోవడానికి కారణం ఇదే కదా. లైక్ అతను కావాలని చేయలేదు, కావాలని అనుకోలేదు, ఇమాన్యుయల్ కావాలని అనలేదు, బట్ ఇతను అనుకోవడం వల్ల టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఒక విధంగా అది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారి ఇన్పుట్స్ తీసుకుంటే అతను ఖచ్చితంగా మంచి ప్లేస్ లోకి వెళ్తాడు. లేదు నెగిటివ్ గానే తీసుకుంటే చెప్పలేము, ఈ వీకో నెక్స్ట్ వీకో బయటకు వచ్చేసి బయట నుంచి చూస్తాడు. సో ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక టాపిక్, ఇది కూడా చాలా సెన్సిటివ్ టాపిక్. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అందరికీ ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ మరి అందరికీ ఎందుకు ఇలా అర్థమైంది, నాకు మాత్రమే ఇంకొకలా ఎందుకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీకు కూడా నాలాగే అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే నాకే ఇలా అనిపించిందా అన్న ఫీలింగ్ నాకు రాకూడదు. ఎందుకంటే హరీష్ గారు నెగిటివ్ అని ఎంతలాగా చెప్తే ఎస్ నెగిటివ్ అని ఎలా అనిపించిందో ఈ విషయంలో నాకు కాదు అని కూడా అలానే అనిపించిందండి. ఇంకొక విషయం, ఇది కూడా ఇమాన్యుయల్, తనుజ అండ్ భరణి గారి ఇష్యూ. ఈ ఇష్యూలో ఇమాన్యుయల్ ఒకసారి ఏమన్నాడు అంటే, అంటే తనుజతో అదే నామినేషన్ టైంలో తనుజ కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు, శ్రీజ తనుజ గారిని నామినేట్ చేసేటప్పుడు తనుజతో మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడుకున్నారు. నామినేషన్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ టైంలో హరీష్ గారు కూడా నించుని మాట్లాడడం జరిగింది, ఆయన కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆ టాపిక్ ఇది ఇప్పుడు కాదు కాబట్టి నేను మళ్ళీ మాట్లాడట్లా. సో అది అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ ఏమన్నారంటే, అక్కడ ఒక ఫీమేల్ ఉంది కాబట్టి ఈయన మాట్లాడేశారు, ఆడవాళ్ళతో అయితే గట్టిగా ఆడతాడు, ఆ మగవాళ్ళతో అయితే లేదు, ఆడవాళ్ళతో అయితే గట్టిగా ఆడతాడా అన్నట్టుగా మాట్లాడారు. అంటే అంతకు ముందు ఇమాన్యుయల్ అండ్ భరణి గారితో గొడవ పడ్డారు కదా గుడ్డు విషయంలో, దాని విషయంలో. అయితే అతను ఏమన్నారు, ప్రియాతో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళతో అయితే ఇతను మాట్లాడతాడు, మగవాళ్ళతో కాదు అని అంటే, మరి వాళ్ళ ఇద్దరితో భరణి గారు అండ్ ఇమాన్యుయల్ గారితో కూడా నేను గొడవ పడ్డాను కదా, అంటే వాళ్ళిద్దరు కూడా ఆడోలేనా అన్న మాట ఇతను అన్నారు. మరి అందరికి ఎందుకు ఇంకోలా అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ పాపం ఓన్లీ రీతుకి అర్థమైంది అనిపించింది. రీతు మాట్లాడినప్పుడు ఎస్ రీతు చాలా కరెక్ట్ గా చెప్పింది అనిపించింది. హౌస్ మొత్తం కూడా ఎస్పెషల్లీ సంజన గారు ఆడోళ్ళు ఈ కింద, మొగోళ్ళు ఆ పైన, ఆడోళ్ళని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదనిపించింది. పోనీ సంజన గారికి సరిగ్గా తెలుగు తెలియదు కాబట్టి అర్థం కాలేదు అనుకుందాం, ఉన్న వాళ్ళందరికీ ఎందుకు అర్థం కాలేదు? నాకే ఎందుకు ఇలా అర్థమైంది? నాకేమనిపించిందంటే, ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు అంటే మరి వీళ్ళిద్దరితో కూడా మాట్లాడాను కదా, వీళ్ళు ఆడోళ్ళా అంటే ఇతను అనలేదు వాళ్ళిద్దరు ఆడోళ్ళు అని, ఇతను స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇతను ఏమన్నారంటే, వీళ్ళు మరి మగాళ్ళ ఆడోళ్ళ, అయితే వీళ్ళిద్దరు కూడా ఆడోళ్ళేమో అన్నట్టుగా మాట్లాడారు. అది నాకు అర్థమైన విషయం. మరి మీకు కూడా అనిపించిందా లేదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటే నేను ఇంకాస్త వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకాస్త బాగా చూసి మాట్లాడడానికి ట్రై చేస్తాను. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడంతో పాటు అనలైజ్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీ అందరితో పాటు నాకు కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా
చూసి తప్పొప్పులు చెప్పడం నాకు కూడా ఇష్టం. ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో కరెక్ట్ ఉండము. ఒకరికి ఒకలా వినిపిస్తుంది, ఇంకొకరికి ఒకలా వినిపిస్తుంది. ఆ వినిపించే విషయం కూడా ఒకరికి ఒకలా అనిపిస్తుంది, ఇంకొకరికి ఒకలా అనిపిస్తుంది. సో నాకు అనిపించిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. మీకేమనిపించిందో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ.